Good evening, everyone. And, good evening to all the media friends. ఇక్కడ వచ్చిన పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన ఆహ్వానం. స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ నారాయణ ఫ్యామిలీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ, ఇక్కడ అసెంబ్లీ అయిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ఆహ్వానము మరియు శుభాకాంక్షలు. మనము ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు తెలంగాణ రిజల్ట్స్ లో మన నారాయణ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. అత్యద్భుతమైన రిజల్ట్, వారి యొక్క అత్యద్భుతమైన ప్రతిభని కనపరిచారు మన నారాయణ విద్యార్థులు. ఈ రోజు వెలువడిన 10th క్లాస్ తెలంగాణ రిజల్ట్స్ లో నారాయణ విద్యార్థులు వారి యొక్క ప్రత్యేకమైన ప్రతిభని కనపరిచారు. ఈ విజయాన్ని సాధించిన ఇక్కడ విద్యార్థులకి, వారి యొక్క తల్లిదండ్రులకి, మా ప్రత్యేకమైన నారాయణ కుటుంబమైన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మనము ఇందులో 3 కేటగిరీస్ గా మాట్లాడుకుంటే, అత్యధికమైన మార్కు 597 తెలంగాణలో, అది మన నారాయణ విద్యార్థి మేధాంశ్ శ్రీరామ. Congratulations, Medhansh Srirama, and you made us proud, and you made your parents and teachers and all of us proud, to feel proud of. ఇది జంట నగరాల్లో వచ్చిన ఒక మార్కు, ఒక్క విద్యార్థి మాత్రమే 597 సాధించడం జరిగింది. ఇక మనము నెక్స్ట్ కేటగిరీకి వస్తే 597 తర్వాత 596 సాధించిన మార్కులు సాధించిన విద్యార్థులు 7 మంది కాగా రాష్ట్రంలో, అందులో 4 విద్యార్థులు నారాయణ విద్యార్థులు. అంటే 57.1% ఆఫ్ ది ఎంటైర్ తెలంగాణ రిజల్ట్ ఆఫ్ 596 ఈస్ ఓన్లీ ఫ్రమ్ నారాయణ. ఇక 595 మార్కులు సాధించిన విద్యార్థులు 16 మంది, తెలంగాణ మొత్తం మీద 16 మంది కాగా, అందులో నారాయణ విద్యార్థులు 6 మంది ఈ విజయాన్ని సాధించారు. అంటే 38% నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఈ విధంగా 594 మార్కులు చూసుకున్నా, 593 చూసినా, 592 మార్కులు చూసినా, 591 చూసినా కూడాను ప్రతి మార్కులో 30% మించి నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. Very good evening to one and all. Thanks for coming to the press meet of Telangana 10th results of 2026. Already Ramamam garu మనకు వచ్చిన టాప్ మార్క్స్ కానివ్వండి, 100% స్కోర్ చేసిన బ్రాంచెస్ గురించి కానివ్వండి, అలాగే యావరేజ్ స్కోర్ ఎంత ఎక్సలెంట్ గా అన్ని బ్రాంచెస్ అంటే 85 బ్రాంచెస్ కలిపి ఎంత బాగా చేశారు అన్నది ఆల్రెడీ తను వివరించారు. అండ్ దాంతోనే క్వాలిటీ ఎంత బాగా రన్ చేశాము ఈ 10th ప్రోగ్రామ్ ని తెలంగాణలో ఈ ఇయర్ అన్నది తెలిసిపోయింది. ఇంకొన్ని హైలైట్స్ ని నేను మీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నాను. ఓవరాల్ గా తెలంగాణలో మాకు అరౌండ్ 85 బ్రాంచెస్ ఉంటే, దాని నుంచి అరౌండ్ 8,935 స్టూడెంట్స్ ఈ ఇయర్ 10th ఎగ్జామ్ రాశారండి. ఆ 8,935 స్టూడెంట్స్ లో ఈ ఎగ్జామ్ అన్నది మీకు తెలుసు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 600 మార్క్స్ కి జరిపిన ఎగ్జామ్. అయితే ఈ 600 మార్క్స్ కి 596 అండ్ అబౌవ్ స్టేట్ లెవెల్లో 596 అండ్ అబౌవ్ లో స్కోర్ చేసిన విద్యార్థుల్లో 46% ఆఫ్ ద స్టేట్ స్కోరర్స్
are from Narayana Group only. 596 and above 46% of the state marks ni score చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. సో ఇంత అద్భుతం సాధించినందుకు ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్. అలాగే 595 అండ్ అబౌవ్ తీసుకుంటే 27 స్టూడెంట్స్ ఓవరాల్ గా తెలంగాణలో ఉంటే దానిలో 11 out of 27 స్టూడెంట్స్, దట్ ఈస్ 41% ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ తెలంగాణ 595 అండ్ అబౌవ్ మళ్ళీ నారాయణనే సాధించింది. అలాగే 590 అండ్ అబౌవ్ తీసుకుంటే స్టేట్ లో 341 స్టూడెంట్స్ కి 590 అండ్ అబౌవ్ స్కోర్స్ రాగా ఆ 341 లో 116 స్టూడెంట్స్ నారాయణ స్టూడెంట్స్ కావడం అంటే ఆల్మోస్ట్ 35% ఆఫ్ ద రిజల్ట్ అనేది మళ్ళీ నారాయణ గ్రూప్ కే సాధ్యమైంది. సో ఇంత అద్భుతంగా స్టేట్ వైజ్ టాప్ మార్క్స్ లో స్టేట్ తోనే కంపేర్ చేసుకున్నప్పుడు ఇంత అద్భుతంగా 35% అండ్ అబౌవ్ 41%, 46% ఈ లెవెల్లో సాధించిన మా బృందానికి, స్పెషల్లీ ప్రిన్సిపల్స్ కి, అలాగే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కి, అలాగే ఏజిఎంస్ కి, అండ్ ఇలాంటి ఇంత అద్భుతమైన టెస్ట్ ప్రెప్ కి వాళ్ళు ఎంతో R&D చేస్తుంటారు, ఎన్నో అవర్స్ స్పెండ్ చేస్తుంటారు. అది ఈ రూపంలో బయటకు వచ్చినందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. అట్ ద సేమ్ టైం మీరు సబ్జెక్ట్ వైజ్ గ్రేడ్స్ తీసుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ 600 కి వీఆర్ కండక్టింగ్ ద ఎగ్జామ్ అని. సో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో సోషల్ లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఆర్ స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ A grades అండి. అవుట్ ఆఫ్ 8,935 స్టూడెంట్స్ who have written the exam, almost 90% of the students have scored A grades in social ante can you believe that? Alage science lo 85% of the students have scored A grades. Maths lo 82% of the students have scored A grades. And ee year మీ అందరికీ తెలుసు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది చాలా టఫ్ గా పేపర్ ఇచ్చారు. అయినప్పటికీ ఇంగ్లీష్ లో కూడా 84% of the students have scored A grades. And languages lo about 80% of the students have scored A grades. So prati chota 80 nunchi 90% varaku students have scored A grades andi. So that is one other amazing highlight. And last but not the least, మీ అందరికీ తెలుసు ఈ 600 స్కోర్ లో కూడా 20% ఆఫ్ ద స్కోర్స్ ని ఇంటర్నల్ గా కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ లో మన స్టేట్ బోర్డ్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ 120 మార్క్స్ మన ఇంటర్నల్ గా స్కోరింగ్ ఇవ్వబడుతుంది. అది చిన్న స్లిప్ టెస్ట్ పెట్టి కండక్ట్ చేయడమే కాదు, దానిలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టెస్టింగ్ అన్నది జరుగుతుంది. స్లిప్ టెస్ట్ తో పాటు టెక్స్ట్ బుక్ రీడింగ్ ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ హ్యావ్ టు రైట్ ఇన్నోవేటివ్ క్వశ్చన్స్. ఇన్నోవేటివ్ క్వశ్చన్స్ ఎప్పుడు రాయగలము? మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్, సబ్జెక్ట్ బాగా అర్థమయ్యి దాని ఆన్సర్ కూడా కరెక్ట్ గా రాయగలిగితేనే అప్పుడు ఒక స్టూడెంట్ క్వశ్చన్ ని సరిగ్గా ఫ్రేమ్ చేయగలడు. అందులోనూ ఇన్నోవేటివ్ గా ఫ్రేమ్ చేయాలంటే ఇంకా చాలా బాగా అర్థం చేసుకొని ఉండాలి. డెఫినెట్ గా ఇట్లా సబ్జెక్ట్ వైజ్ గా A గ్రేడ్ సాధించడానికి, అలాగే ఇన్నోవేటివ్ క్వశ్చన్స్ రాసేటట్టుగా చేయడానికి హెల్ప్ చేసిన అన్ని సబ్జెక్ట్స్ టీచర్స్ ని నేను డెఫినెట్ గా ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్ ని హైలైట్ చేసి ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్ ఫర్ దేర్ అమేజింగ్ వర్క్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రాజెక్ట్ వర్క్స్ కూడా ఇవి గ్రూప్ ప్రాజెక్ట్ వర్క్స్ కాదండి, ఇండివిజువల్ గా దే హ్యావ్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్ వర్క్స్. సో యాజ్ యూ నో, ఇఫ్ యూ హ్యావ్ టు సబ్మిట్ అ ప్రాజెక్ట్ వర్క్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ నోయింగ్ ద సబ్జెక్ట్, అది ఎలా ప్రెజెంట్ చేయాలి అన్నది కూడా తెలుసుండాలి. I am Niransh from Narayana LB Nagar branch. I secured 597 marks out of 600 and secured state first rank. In Narayana, we have micro schedules and NLearn, which help us very much in assessing our marks and program. With NLearn, we assess our program by writing mock tests and listening to the assignments and video lectures about concepts. In Narayana, our academic teams, deans, principals frequently interact with us, motivating us about our exam scores and assessing them. It helps us improve our scores and perform better in the next exams. So, my parents, teachers, and all the Narayana group has helped me a lot in achieving this success. Myself Shobita
I have secured 596 marks out of 600. I dedicate my success to my parents, teachers, dean sir, principal ma'am, and all the coordinators. Their guidance is really noteworthy. Without them, I would not have scored these marks. Thank you. Thank you so I'm Chandrahas, who has secured 596 out of 600, and I dedicate my success to all the teachers who have cooperated me with all my doubts and clarified when I did not understand them, and special plans made by my school teachers and all the school teams helped us to study in a planned manner, which made it easier to prepare and appear for the board exams. Thank you.